ఈ నవరాత్రుల్లో మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. గుడిలో మనకిచ్చే తీర్థం ఇంట్లో ఆ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపించానండి. ఫుల్ వీడియో చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మన వీడియో వచ్చేసి మనకి గుళ్ళో తీర్థం ఇస్తారు కదండి, ఆ పౌడరు ఎలా మనం ఇంట్లో తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనకు కావాల్సినవి ఇలాచి, లవంగాలు, జాపత్రి, జాజికాయ, పచ్చకర్పూరం. 15 గ్రాములు ఇలాచి తీసుకోవాలండి. లవంగాలు వచ్చి 5 గ్రాములు తీసుకోవాలి. జాపత్రి వచ్చి 2 గ్రాములు. పచ్చకర్పూరం వచ్చి 3 గ్రాములు తీసుకోవాలండి. జాజికాయ అండి నేను హాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం పౌడర్ చేసుకోవాలండి. జాజికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాచి, లవంగాలు, జాపత్రి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయ్యాకండి పచ్చకర్పూరం వేసుకోవాలి. ఒకసారి మిక్సీ నేను ఇలాచీలతో పాటు మిక్సీ పట్టడం వల్ల నాకు ఇంత పీచు వచ్చిందండి. జల్లెడ పట్టుకున్నాను నేను. అందుకని మీరు ఇలా గింజలు తీసి మిక్సీ పట్టుకోండి. తీర్థం పొడి రెడీ అయిపోయిందండి. తీర్థం పొడి అండి ఇలా ఏదైనా ఒక బాటిల్లోకి వేసుకోండి. 3 months వరకు నిల్వ ఉంటుందండి. నేనైతే ప్రతిరోజు వాడతాను. ఇప్పుడు ఈ తీర్థం పొడి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. కొంచెం తీర్థం పొడి వేసుకోవాలండి. షుగర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోండి. ఇలా తులసి ఆకు వేసుకోండి. తీర్థం రెడీ అయిపోయిందండి. నచ్చితే మీరు చేసుకోండి. నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఓకే, బాయ్.